సురక్షితమే. ఎందుకంటే శిక్షణలో ఉన్నాం, పరీక్షలో ఉన్నాం. మా అంత్యదినం వరకు మమ్మల్ని మేము సరి చేసుకోవాల్సిన అవసరము ఉన్నవారమే ఉండగా ఇదిగో నీ మాటలు మరికొన్ని తెలుసుకుని మా హృదయాల్లోనైనా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగే భాగ్యం అనుగ్రహించండి. నీ బిడ్డలు వినటానికి వచ్చినారు. కేవలం వినేవారు మాత్రమే ఉండి వారిని మోసం చేసుకోకుండా ఇవి ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకునే భాగ్యం ఇవ్వండి. అలాగే తండ్రి, మీ మాటలు చెప్పడానికి నా శక్తి కానీ నా జ్ఞానము కానీ సరిపోదు. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని అడుగుతున్నాము, సహాయం చేయండి. నేను మేమందరం మీ మాటలు తెలుసుకుని సంతృప్తి కలవారమే తిరిగి వెళ్ళటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడటం. మీరు కూర్చున్నారని నేను కూర్చున్నాను అనుకోకండి. కూర్చుంటే ఎక్కువ మాటలు మీతో పంచుకోవచ్చు అనే సదుద్దేశమే. మళ్ళీ దీని ఒక రాంగ్ తీయకండి. యేసుప్రభు గారు కూడా చాలాసార్లు కూర్చొని చెప్పారు. కూర్చొని చెప్పడం వల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది, మీకు కొన్ని మాటలు వినపడతాయి. మరి ఎందుకంటే ఆసక్తి విషయంలో మాంతులు అవ్వద్దని దేవుడు చెప్తున్నాడు. మనం గ్యాదర్ అవ్వడం అనేది కామన్ వే అనేది అనుకోకండి. దేవుడు తన చిత్తానుసారంగా ఈ క్రిటికల్ టైంలో మనల్ని మనం మార్చుకోవాలన్నా, మనల్ని మనం బూస్టింగ్ అవ్వాలన్నా పాలు తాగితే రాదు, మంచి ఎఫిషియన్సీ బూస్టింగ్ ఫుడ్ తింటే రాదు. మరి ఏమొస్తుంది అనుకుంటున్నారు? మనుషులు రొట్టె వల్ల కాదండి, దేవుని నోటి నుండి వచ్చే. అవునా? ఇది వినేవాళ్ళే కొంతమంది, మర్చిపోయిన వాళ్ళు కొంతమంది, అసలు పాటించే వాళ్ళు మచ్చుకు కనబడరేమో బహుశా. ఎందుకంటే దేవుడు అన్నారు కదా, నేను వచ్చే టైంకి ఎవరన్నా ఉంటారో అని అన్నా అని కదా. రొట్టెకు మాత్రమే ఆలోచించే వాళ్ళు 100% మంది. సీరియస్లీ అండి, ఏం చెప్తున్నాగా నువ్వు కూడా అంటే సమయం వస్తే నెగ్గాలి కదా కదా చెప్పడానికి ఏమైందైనా చెప్పుకుంటాం, అవును కదా. మన మనసులో ఎన్నో వేదనలు, బాధలు, ఏం సంపాదించుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, అవన్నీ ఊరుకోవడానికి నువ్వు పక్కనుండి కాసేపు మమ్మల్ని చింతించలేవు. అది మేము చింతిస్తే మూరెడు బారెడు చేయలేవు, బారెడు మూరెడు చేయలేవు అంటే లేదు లేదు ఏందన్నా చెప్పు. అది పిచ్చికంటే నువ్వు శ్రేష్ఠుడు రా అంటే నువ్వు దాంతో కంపేర్ చేసి నా మైండ్కి ఎందుకు అసలు విశ్వాసం రావట్లేదు డాడీ, అందుకే నేను ముందు పనికే పోతా అంటావా అన్నవా? అవునండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్ళిపోతాం పరలోకం చెప్పండి. మనకే అనుమానంగా ఉంది కదా, చాలా అనుమానం. పనికి ప్రాముఖ్యతనిస్తావా దేవుని పనికి అంటే? ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే పనికే కదా పోవాలి కదా. మరి ఏంటి రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట అంటారేంటి మరి అంటే మనకు మాటలు ఏమైనాయి అంటే వాడుకైపోయింది. ఏ మాటలు? దేవుని మాటలండో. మీరు లోకపు మాటలు కాదు, దేవుని మాటలు మనిషికి వాడుకైపోయింది. అందుకే దేవుని ప్రార్థన అనుకుని సాకులు చెప్పేవారి సంఖ్య ఎక్కువైపోతుందని ఒక ఉపమానంలో చెప్పాడు. ఇలా బిందు తయారు చేయబడింది రెండంటే ఒకటేమన్నాడట, నేను పొలం కొనుక్కున్నాను, ఇంకొకడు ఎడ్లు కొనుక్కున్నాను. ఇప్పుడేమంటారు చెప్పండి? ట్రెండ్ మారుతుంది కదా, సెంచరీలోకి మారాం కదా, న్యూ సెంచరీలోకి. మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది రీజన్, చెప్పలేము. అన్నిటి మీద వదిలేసి నెపం దేని మీద వేస్తారు తెలుసా? ఈ వ్యాక్యూమ్ గా ఉండే అట్మాస్ఫియర్ లో అక్కడ కూర్చోటం కన్నా ఆన్లైన్ లో వింటే పోలే, సుఖంగా పడుకొని బడ్డు మీద దొల్లాడుతూ వినొచ్చు, కాసేపు కొనుక్కు తీయొచ్చు. ఎవరు అడుగుతారు మనల్ని? ఇక్కడైతే ఖచ్చితంగా కూర్చోన్నట్టు ఉండాలి, రిఫరెన్స్ అంటే తీయాల్సి వస్తుంది. ఏంటి బైబుల్ తీయలేదని కొంతమంది నాలంటి వాళ్ళు అన్నారనుకో, వాళ్ళు నాకు కోపం పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఏంటి, సంఘానికి వెళ్తే మేలు జరగనప్పుడు కూడుకోవటం నష్టం కదా అని హెబ్రీ పత్రికలు ఎప్పుడు పోల్గా చెప్పేశారు కదా. మీరు కూడుకుంటా మేలు జరగాలి. మీరు వచ్చేసి మీ జపాలు మీరు చేసుకోవడానికి కాదు, మీ ప్రార్థనలు మీరు చేసుకో, వీటన్నిటికీ మించి మీ ఆత్మకు మేలు జరగాలి. అలాంటి మింగ్లింగ్ జరుగుతుందా లేదా? అలాంటి సభ జరుగుతుందా లేదా? అలాంటి సంఘ కార్యక్రమాలు, గ్యాదరింగ్స్ జరుగుతున్నాయా లేవా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం అంటే అర్థం ఏంటి చెప్పండి? నీకు ఆక్సిజన్ పెట్టినా యూజ్ లేదని అర్థం.
ఇప్పుడు పరిస్థితి అదే, వాక్యం చెప్పినా నీకు యూజ్ అవ్వదు. ఏంటండి ఇంతమంది వదిలేస్తే మేము వస్తే మమ్మల్నే ఎట్లా అంటున్నారంటే, పేరుకి రాకపోతే రేపు కోటేశ్వర గారికి ఎదురయ్యారు అనుకోండి, ఏంటమ్మా రాలేదంటే రీజన్ చెప్పాలి. దాని బదులు ఒక అరగంట వచ్చి కూర్చుంటే పోరా. అలాంటి రీజన్స్ ఎన్నో ఉంటాయి మన దగ్గర. మన రీజన్స్ మనవే. ఏమండి మనకి దేవుని దగ్గరికి రావడానికి రీజన్స్ ఉన్నాయి, కానీ పనికి వెళ్తున్నాం అనుకోండి, ఈ రోజు వాతావరణం బాగాలేదు కనుక నేను రాలేను సార్ నాకు లీవ్ గ్రాంట్ చేయండి అన్నానండి. ఎన్నిసార్లు అమ్మమ్మని చంపేస్తాము, ఎన్నిసార్లు గ్రాండ్ ఫాదర్ చంపేస్తాము, ఎన్నిసార్లు నియర్ హౌస్ వాళ్ళని చంపేస్తాము. కానీ దేవుడి దగ్గర చెప్పలేము. నెపములు చెప్తూ ఉంటాం దేవుని సన్నిధికి రావటానికి. బాబోయ్ నేను పొద్దున్నే అండి, సండే కదండి మేమందరం కలిసి గ్యాదర్ అయ్యేది, నన్ను బాగా నలకొట్టే వాక్యం ఎక్కడ చెప్తారో అక్కడ పంపించినైనా అంటావా, సందడి బాగా ఎక్కడ జరుగుతుంది అక్కడ పంపించినైనా అంటావా. మనిషికి సందడి కావాలి, అందుకే మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి. మనిషికి సందడి కావాలి, అందుకే తప్పట్లు బాగా మోగాలి. తప్పట్లు మోగితే నీకే ఆరోగ్యం, దేవుడికి ఏమో సౌండ్ అని అవసరంలా. ఆయన ఆల్రెడీ మ్యూజిషియన్ తోనే పెద్ద దెబ్బతిన్నాడు తెలుసా మీకు? ఎవరు ఆ మ్యూజిషియన్? అపవాది. బాగా సంగీతం వినిపించేవాడు, వినిపిస్తుంటే ఆ శ్రావ్యమైన ఆ సంగీతానికి దేవుడు బాగా మైమర్చిపోతున్నాడని, దేవుడినే మైమర్పించాను, దేవుడి కంటే ఈక్వల్ కదా నేను తనలో అనుకుందట. దేవుడి కెపాసిటీ తెలీదా? దేవుడు పై వాటి విషయం కన్నా అంతరంగంలో నువ్వు ఎప్పుడో ఆలోచిస్తావన్న సంగతి ఆయనకి ఎప్పుడు తెలుసట? ఎప్పుడో తెలుసు, ముందే తెలుసు. ఏమన్నాడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు సాతన్ అంటే, ఏం మా అగ్గాకి ఎవరికి ఇస్తావు రాజ్యం? అక్కడ మొదలైందండి గొడవ. మధ్యలో మనం గుట్టుకొచ్చు, మధ్యలో మనం ఏ నెపము తెలియని వాళ్ళం. నిజంగా మనకేం తెలుసండి? మనం ఏమైనా రాజ్యం కావాలని కోరుకున్నామా? బాబాయ్ మాకు ఇస్తావా లేదా అని దేవుడి మీద తిరగబడ్డామా? సాతాను ఇదిగో నీ పక్షం ఉంటాము అన్నామా? అనకుండా చేయకుండా మన ప్రమేయం లేకుండా భూమి మీదకి వచ్చాం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ప్రమేయం లేకుండా భూమి మీదకి వచ్చి మన ప్రమేయంతో మన జీవనోపాధి, మన ఉద్యోగం, మన ఇల్లు, మన బళ్ళు, మన బిల్డింగ్, మన వస్తువులు, మన బంగారం, ఇదేంటి మనది ఎక్కడేంటి? ఇందాకే విన్నాం, భూమి మీద ఏది శాశ్వతం కాదంటాం. కానీ మన పనులను ఎలా అంటే, నేనే ఇక్కడ 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. అందుకే బర్త్డే రోజు దీవించడానికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే 1000 ఏళ్ళు వర్ధిల్ని త్వరగా ఇచ్చేనైనా, నువ్వు వచ్చేనా అండి, ఇస్తారా? ఒక్క రోజు ఎక్స్ట్రా ఇవ్వమనండి వాళ్ళని, వాళ్ళ చేతిలో ఉందండి. ఎంత విలువైందండి జీవితం! ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చేది ఎవరు? నాన్న, అమ్మ, చెప్పండి. కొన్ని భర్త, భార్య, ఎవరు కాదండి, కనిపించని అనంతుడైన దేవుడు. ఈజీగా ఉంది వాడు వినటానికి కదా. అనంతుడు, అంతము లేనివాడు. అంతము లేనివాడు నీకు ఆయుష్ ఇస్తుంటే ఆయన దగ్గరికి రావడానికి మన దగ్గర ఎన్ని రీజన్స్ ఉన్నాయో. కాకపోతే అంత్యకాలం వచ్చిన తర్వాత రక్షింపబడేవారు, పిలవబడినవారు అనేకులే, రక్షింపబడేవారు కొద్ది మంది. ఆ కొద్ది మంది గురించి, ఆ కొద్ది మందిగా ఉన్న మన గురించి కొన్ని నిజాలు మనం తెలుసుకుంటే భూమి మీద జరిగే ఏ వ్యతిరేక సంబంధమైన విషయం జరిగినా మనల్ని మనమే భుజం తట్టుకోగలం. ఎస్ డాడీ, ఎస్ మేము నీ ధ్యాసలోనే ఉన్నాం, నీ కనిచూపు మేరలోనే ఉన్నాం, నీ క్రియగంటను నువ్వు గమనిస్తున్నావని ఎరిగి ఉన్నావు. థ్యాంక్ యూ గాడ్ అంటాము. అలాంటి విషయాల్లో ముందు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను రాసిన సువార్త అందరూ బైబిల్ తీసుకోండి. ఎందుకంటే ఇది దేవుని సమయము. మిగతా ఏ విషయాలకి ముఖ్యంగా మీ మనస్సుని ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఏకాగ్రత కలిగి ఆయన గురించి ఆలోచించుకోవడానికి, మిమ్మల్ని తరిఫీదు చేసుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి సదవకాశం. ప్రపంచంలో బాగా డబ్బున్న వ్యక్తికి ఈ అవకాశం లేదు. ఇది నిజం. బాగా డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఇంకా శాంతి ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయానికి రండి.
యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము. అందరూ బైబిల్ ఓపెన్ చేసి దానిలో 19వ వచనం ఉంటుంది. అందరూ ఒకసారి మనసులో చదువుకోండి. అందరూ మనస్సులో చదువుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు దయచేసి వాక్యానికి సహకరించండి. 19వ వచనంతో మీరు లోక సంబంధులైన ఎడల అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ లోక సంబంధులు ఉంటే మీకే మాట. లోకము తన వారిని స్నేహించు. అది ఏమిట? లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది అంట. మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమించేస్తుందంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీరు వెళ్ళిందల్లా హాయిగా ఉంటుంది, పట్టిందల్లా బంగారమే అవుతుంది. అర్థమవుతుందా? బాగా కలిసి వచ్చేస్తుంది, మీకు బాగా కలిసి వస్తుందండి లోక సంబంధులైతే. తర్వాత చదవండి. అయితే అబ్బా, ఇక్కడ వచ్చిందటండి ప్రాబ్లం. అయితే లోక సంబంధులు కాదు, ఇక్కడ ఉన్న వారి గురించి అంట, అంటే సంఘములోనికి వచ్చిన వారి గురించట దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చారు కదా మీరైతే లోక సంబంధులు కాదు. ఎందుకని? నేను మిమ్మల్ని అందుకని లోకములో నుండి లాగాను మిమ్మల్ని. లోకంలో నుండి దేవుడు మనల్ని లాగాడు. లోక సంబంధులైతే లోకంతో మీకేం ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటది. అందరూ మంచి స్నేహితులే, అందరికి మేలు జరుగుద్ది, అందరిలో నువ్వు ఉంటావు. అర్థమవుతుందా మీకు పాయింట్? అదే లోకం నుండి నువ్వు బయటికి లాగబడితే, అది దేవుని చేత లాగబడితే ప్రాబ్లం అవుతుందట. ఏ ప్రాబ్లమో చూడండి కింద. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించు. అండర్లైన్ చేసుకోండి. ఏంటోనక్క, నేను నోరు తెరిచి ఒక మాట అనలేదు, అంత విరోధం అయిపోయాదంటక్క అన్నావనుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎంత బాగుంటదండి వాక్యం. ఎవరితో ఏమనవక్క అన్నా, ఇదేంటి మనకెంత విరోధం అయిపోయారు వీళ్ళు. లోకం ద్వేషిస్తుందమ్మా. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఇక్కడ ఉన్నట్టు, నిన్ను ఏర్పరచుకుంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకంలో ఎవరున్నారు? ఫ్రెండ్స్ అనుకుంటావా? ఉన్నారు. మనుషులందరూ లోకంలో ఉన్నవారేగా, ఇంక్లూడింగ్ మీ పేరెంట్స్, మీ రిలేషన్స్, హస్బెండ్, వైఫ్, ఎవరి భార్య లోకంలో ఉన్నట్టే కదా. బాగా మూర్ఖుడైన ఒక అతను ఉన్నాడు, చనిపోయాడు. దావీదు గారు చెప్పారు. అతని పేరేం చెప్పండి? గొల్యాతు ఫస్ట్ బిడ్డ. అప్పుడు రాజైన తర్వాత మూర్ఖుడు ఆ భర్త వల్ల, నాయన ప్లీజ్ నాయన, వాడి పేరే అది నాయన, క్షమించిన ఆయన నిందమ్మ. గుర్తుంది ఎవరికన్నా? మనందరం నాలెడ్జ్ ఫెలోస్. నెక్స్ట్ వీక్ ఎవరన్నా చెప్పండి, అయితే గ్రూప్ లో ఎవరన్నా ఇండివిజువల్ మెసేజ్ చేయండి. అతడు వచ్చి, ఎవడట దావీదంటే ఎవడు అన్నాడట. దావీదు దగ్గరికి వచ్చి, గుర్తురాట్లేదు ఎవరికి, నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను చెప్పాల్సింది చాలా ఉంది. మరి నోవే చెప్పండి అంటే ఇంకో గంట తీసుకుంటాం మరి దానికి. సరేనా? యోహాను పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం ప్రకారం మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నానండి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఈ భూమి మీద నెమ్మదిగా ఉండగలుగుతారా? ఇంటిలో గాని, విద్యా రంగంలో గాని, వ్యాపార రంగంలో గాని, లేకపోతే పనిచేసే స్థలాల్లో గాని మీకు నెమ్మది ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇది నోట్లో వెలక్కాయ పడుతుంది. వెలక్కాయ పడితే దిగుతుందా? కానీ నమ్మండి, క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే ఈజీగా స్వీట్ తిన్నట్లు ఉండదు. స్వీట్ తింటే ఎలా ఉంటుంది? గులాబ్ జామ్ తిన్నారనుకుంటే ఎలా ఉంటుంది? మళ్ళీ పెట్టువా ప్లీజ్, 1 more ప్లీజ్ అంటాం కదా. క్రైస్తవ్యంలోకి ఒక్కో మెట్టు ఎదిగే కొద్దీ మార్గం ఏమవుతుందట? విశాలం అవుతుందా? చాలా సంకుచితం అయిపోతుంది. నువ్వు బాబాయ్ నా కూతురు ఆడట్లేదు, వెళ్ళిపోతా వెనక్కి అనుకునేంతగా. కానీ యేసుప్రభు గారు ఏం చెప్పాడు తెలుసా? నా గట్టు మీద చెయ్యేసావు రోయ్, వెనక్కి తిరిగి చూడమాకు అన్నాడు లేదా? బైబిల్ చదవాలండి. చదివి ధ్యానించుకుంటూ ఉన్నాం అనుకో, రోజు రోజుకి లోకం మీద వైరాగ్యం పెరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇంట్లో ఉన్న సభ్యులతో సహా.
మనకు తెలియని అటాచ్మెంట్ ఉంటుంది కదా కుటుంబ సభ్యులతో. ఎలాగైనా నా ప్రాణాల నుంచి కాపాడుకోవాలండి అనుకుంటాం. వాళ్ళకి ప్రమాదం కలిగితే, నాయన నీకు మెచ్యూరిటీ ఆఫ్ భక్తి పెరిగిందనుకో, నేను భూమి మీద ముఖ్యం అనుకుంటే నన్ను ఉంచు, లేదా వాళ్ళ ముఖ్యం అనుకుంటే వాళ్ళ నుంచి. ఆ ప్రేరింగ్ ఎప్పుడైనా వచ్చింది కదా, ఎలాగైనా కాపాడేనైనా కాపాడుతా కానీ బిడ్డ ఏం చేస్తావు అని అడిగాడు అనుకోండి దేవుడు ప్రత్యక్షం. ఏం చెప్తారు చెప్పండి? ఇంకా 4 పెళ్లి సంబంధాలు చూసుకొని, 4 పెళ్లిళ్ళు అటెండ్ అయ్యి, 6 ఫంక్షన్లు చూసుకొని, తిని తృప్తిగా ఉండి, అరే ఇలా కట్టుకుని సెటిల్ అయ్యానరా, అలా ఉండి సెటిల్ అయ్యానరా అని అనుకోవటానికే నీ జీవిత కాలాన్ని పెంచాలి. హిజ్కియాకి ఎందుకు పెంచాడు నాన్న? ఎందుకు పెంచాడు? ధర్మకార్యాలు మిగిలిపోయినాయి. అసలు నీ ఇల్లును సరి చేసుకునేంత టైం ఉండిందా? నీ గురించి నువ్వు పరీక్షించుకునే టైం ఉందా అసలు నీకు? ఎప్పుడు చూడు టైం లేదు, టైం లేదు. టైం నీ చేతిలోనే ఉంది. టైం లేదంటావేంటి? అస్సలు ఆలోచించనివ్వదండి ఈ యుగ సంబంధమైన దేవత. లోకము నిన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు. ప్రపంచం అంతా భక్తి ఏమంటే ఎక్కడైనా భక్తి తగ్గిపోయిందా? ఎక్కడ చూసినా మనాల అందరూ పోటీ పడిపోతున్నారు కదా. దేనికి? జాతరలో చూస్తే భక్తుల కోలాహలం, కోట్ల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ కూటాల్లో ఇంతమంది భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఇంతమంది వస్తున్నా ఎవరికన్నా ఈ ప్రాంతంలో భక్తి ఇంత బాగా జరిగింది, ఈ జాతర ఇంత బాగా జరిగింది, కూటమి ఇంత బాగా జరిగింది కాబట్టి మనుషులంతా మారిపోయి ప్రేమానురాగాలతో మింగిలే తేలిపోతున్నారని వచ్చింది ఎక్కడన్నా? అస్సలు ఏ న్యూస్ పేపర్లో రాదు. న్యూస్ పేపర్లో రక్తంతో నిండిన వార్తలు తప్ప ఏమన్నా ఉంటాయా? ఉంటాయా? భక్తి పెరుగుతుంది కానీ ఘోరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మరి భక్తి ఏమంటారు? కనిపించే భక్తి. ఎవరన్నా చూస్తే నాలో భక్తి ఉప్పొంగిపోద్ది. అందుకే దేవుడు అతి దేవతారాధన చేయకండి. మన వాడుక భాషలో అరే ఎక్కువ వినయం చూపించదురా, ఎక్కువ వినయం అది దూర్తుడి లక్షణం రా, సాతానుగడి లక్షణం రా. అతి వినయం చూపించేస్తూ ఉంటారు చర్చిలోకి వచ్చి. బయట చూపించమనండి, వాడు కాలు రెగరేసి తిరిగే విధానం ఉంటదండి బాబోయ్. భక్తుడే. ఏం చెప్పాలి, ఏం వినాలి, ఏం చేయలేవు. ఇప్పుడు వినే పరిస్థితిలో లేడని చెప్పేసింది బైబిల్. ఏ మాట చెప్పినా మనిషి వినిపించుకో స్థితిలో లేడంట. వాడికి కావాల్సింది ఏంటంటే నేను హ్యాపీగా మంచిగా లీడ్ చేయడానికి ఎలా ఉండగలను, ఏం చేయగలను, దానికి ఎంత సంపాదించడానికి నా టైంని ఎక్స్టెండ్ చేయగలను. అందుకే కదా నైట్ డ్యూటీస్ కూడా వచ్చినాయి. ఎక్స్ట్రా డ్యూటీస్ ఎందుకు వచ్చినాయి? గంట చేస్తే మీకు ఎక్స్ట్రా డబ్బులు అది చేసేస్తానండి. గుడి ఉందిగా, ఏముందండి వాక్యం నేను చదువుకోలేనా, నాకు అర్థం కానిదా? క్రైస్తవులు కూడా ఏ రిఫరెన్స్ దీంట్లో ముందే నేను చెప్పగలను, నాకు ఓత పదాలే. మరి క్రియలు ఎట్లా ఉన్నాయంట? ఆ దేవుడు ఎప్పుడు ఆయనకండి పచ్చకమ్మల వాళ్ళకి ఎలా కనపడితే పచ్చకమ్మ. దేవుడు ఎప్పుడు పాపపు కల్లా పాపము అనే ఉద్దేశ యాంగిల్ లో చూస్తాడండి. ఈ లోకంలో ఉంటే ఆ మాత్రం వీక్నెస్ ఉండదండి? చెప్పండి అండి. ఇలా కాంప్రమైజ్. అక్కడికి వెళ్ళండి, అక్కడికి చనిపోయిన క్షణమే కదా, క్షణంలోకి వెళ్తే నాయన అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను నాయన, ఇంకో గంట కూర్చుంటానైనా వెళ్ళి నువ్వే తిరిగి రాజాలని ప్లేస్ బాబు ఆ ఇంట్లో ఇచ్చాడా లేదండి? బైబిల్లో ఇచ్చాడు కదా. ఏం వినమండి, ఏం పట్టదండి. అదే అంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం ఆశ్చర్యం కల్పిస్తుంది మీకు. ఈ మాట చదివారేమో గాని మీకు మైండ్కి వెళ్ళిందో లేదో చూద్దాం ఒకసారి. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అది అందుకు నా ఆజ్ఞలు గైకుంటావా లేదా అని అందుకు నిన్ను శోధిస్తాను. నిన్ను అనుచు నిమిత్తము శోధిస్తాడట దేవుడు, నిన్ను శోధిస్తాడు.
తప్పుపడింది అనుకోకండి. ఆయన శోధిస్తాడు. కరెక్ట్ గా చెప్పాడు ఇక్కడ. ఎందుకు శోధిస్తాడో చెప్తున్నాడు. నీ హృదయములో ఉన్నదేంటో తెలియాలిరా నాకు. మాట్లాడు. నీ మనసులో అంతా కక్కి అంటావా నువ్వు మనుషుల్ని? అంటాం కదా. అందుకు దేవుడు అంటున్నాడు, అసలు నా ఆజ్ఞలను గైకొంటావో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవటానికి నిన్ను అణిచేయాలి అసలు. ఎందుకంటే ఎగిరెగిరి పడతా ఉంటావు కదా నువ్వు. నిన్ను అణుచు నిమిత్తము ఇశ్రాయేలీలు 3 రోజులు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల. అవ్వ అనిపించట్లేదు. ఇంత షార్ట్ లో వచ్చి కానీ అంత దూరం ఎందుకు వచ్చావు అంటావు కదా. 40 సంవత్సరాలు. అసలు ఎందుకు నాయనా మాకు 40 సంవత్సరాలు పెట్టావు? మేము తొందరగా వెళ్ళిపోతామని ఏమన్నా ఆలోచించలే. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉన్నాయి. తిప్పి కొడితే 60-70 సంవత్సరాలు. ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది. 30 దాటిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరు. నాకు తెలుసా చిన్నపిల్లలు 2-3. కానీ మనమేం ఆలోచిస్తున్నాం చెప్పండి? ఏం ఆలోచిస్తాం? మీ గుండె మీద చేసి చెప్పండి. రేపటి గురించి ఆలోచించడం. నేను రేపటి గురించి ఆలోచిస్తా. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కాబట్టి నేను నీ గురించి ఆలోచించను చెప్పేశాడు దేవుడు. ఆయన మీద ఆధారపడి అసలు నీ మనసులో ఏముందో తెలియాలిరా. నేను ఎలాగైనా పోషించుకుంటాను అనేటువంటి విశ్వాసం నీకుందా అసలు? మేము అక్కడ ఏం తిన్నాము? మంచి చికెన్లు, నాన్ వెజ్ అంతా తిన్నాం. ఏంటి నాని దోసకాయలు ఏంటి అన్నారా లేదా ఒక చోట? వెంటనే పూరేళ్ళు పంపించాడా లేదా? ఇంత అసలు బట్టలు ఏమండి ఒక్క ఆర్డర్లోనే ఇప్పుడున్న వాతావరణానికి మాసిపోతున్నాయి. అది అరణ్యంలో అంటే బట్టలు మాయకపోవడం ఏమిటి? ఇది ఒక మ్యాజిక్ అనిపించిందా? చెప్పులు అరగకపోవడం ఏమిటి? అగ్ని వాళ్ళని నైట్ టైం కాపలా కాయటం ఏంటి? మేఘాలను వాళ్ళని సంచరించుకుంటూ వెళ్ళటం ఏమిటి? ఇంత ఆలోచించి ఇదంతా ఒకటైతే ఆ రివర్ డివైడ్ అయిపోవటం ఏమిటి? మధ్యలో వెళ్ళిపోవటం ఏమిటి? బండలో నుంచి నీళ్ళేంటి? ఏ ఆలోచన లేదండి. ప్రపంచంలో చాలా మట్టుకు కల్టివేషన్ ఆగిపోయిందని తెలుసా మీకు? బంగ్లాలు కట్టేసుకుంటున్నాం. బరువు ఎక్కువైపోతుంది. చెప్పాను మీకు, ఫ్యూచర్ లో కొన్ని ముఖ్యమైన పట్టణాలు మునిగిపోతాయి. రాబోయే 2025 లోపు ముంబై, కల్కటా అలాంటి ప్రాంతాలు మునిగిపోతాయంట. ఎందుకని? భారీ కట్టడాలు పెంచేసుకుంటున్నారు. ఒకటి చాలదు. ఎందుకంటే రెండోది ఉంటే దాని మీద వచ్చే డబ్బులతో మేము తింటామనుకో. ఇలా ఒకటి చాలకపోయినా ముందు దేవుని మాటల కోసం ఒకటి ప్రత్యేకించేసి ఇచ్చేయాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? దేవుని మాట అదెందుకు మనం చిన్న గుడి పెట్టి ఇంత చిన్న దానిలో 5 నెలలు ఉండమనండి. వీధికి ఒక చిన్న గుడి పెట్టి దానిలో చిన్నది పెట్టి దేవుడాన్ని ఒక టెంకాయ కొట్టొస్తాం అనుకోండి. మనిషి ఉంటాడు అంత చిన్న దానిలో? ఉండడు కదా. మరి ఎందుకు అలా కట్టావు అంటే నా భక్తి అంతే అంటాడు. ఎలా చెప్తాము? వినడు. భక్తి మాట వలన రావాలి. ఆ మాట నీలో దేవుని పట్ల మర్యాద అంతకంతకు పెంచాలి కదా. నిన్ను అణచు నిమిత్తం, అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోవటం నిమిత్తం నీకు వయస్సు పెరుగుతుంది. అర్థమవుతుందా? 70-80 అని గొప్పగా చెప్పుకోవడం కదా. మనలో మారవలసినవి చాలా ఉన్నాయి. మీకు ఆశ్చర్యమైన ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను రాసిన సువార్త, అదే యోహాను సువార్త ఇంకా చదివ 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయండి. చదివిన మాటేగా అనుకోకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. మీకు షాకింగ్ న్యూస్ పక్కనే ఉంది వినండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని ఫలించే తీగలో ఫలించని పనికి రాని తీగలు ఉన్నాయి. అర్థమవుతుందా? రెండుగా డివైడ్ చేశాడు ఇక్కడ. ఫలించే తీగ,
ఫలించని తీగ. ఫలించిందని ఎట్లాగో అగ్నిలో వేసేస్తాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలనట దానిలో పనికి రాని తీగలు ఉన్నాయట. ఫలించే తీగ మొత్తం ఫలించాలి కదా, దానిలో పనికిరాని తీగలు ఎందుకు ఉన్నాయి? కనపడతాయి ఆ తీగలు ఒక కల్టివేషన్ చేసే వాళ్ళకి తప్ప. అంటే పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడా కాదా? ఆయనకి తెలుస్తాయి ఫలించని తీగలేంటో. మనమేమో అంత భక్తి అనుకుంటాం, అంత ఫలించేదే అనుకుంటాం. మనం అందరం ఫలించే వాళ్ళమే అనుకుంటాం. కానీ మనలో కూడా తెలియని ఫలింపని పనికి రాని తీగలు ఉన్నాయి. అందుకే సంఘంగా కూడుకోవాలి. అర్థమవుతుందా? ఆదివారం ఎందుకు రావాలండి అనేది నూతనంగా విశ్వాసకులకి వచ్చిన నాకు పెద్ద డౌట్. అంతే కదా, నమ్మాము రక్షణ పొందాము, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడిపోయినట్టే కదా. ఇక పద్దాకి ఏం గొడవ? ఈ ఆదివారం వచ్చి కలుసుకోవడం ఏంటి? పనికి రాని తీగలు మొదలవుతాయి మనలో. ఒక భక్తి మాలో ఉందనేటువంటి అహంకారం మనలో మొదలవుతుంది. తెలియని అహంకారం. నేను తప్ప ఎవరు చేస్తున్నారు దేవుడికి సేవ? అట్టగా భక్తులు నేను ఒక్కడే మిగిలిన గుహలో అన్నాడట. నీకు తెలియని వాళ్ళు, బయటకు మొక్కలేని వాళ్ళు 100 మంది ఉన్నారు వెళ్ళు అన్నాడట. అవునా? మనం అనుకుంటాం మనం తప్ప దేవునికి ఎవరు నీతిమంతులు అనుకుంటాం. ఫలింపని పనికిరాని తీగ. అర్థమవుతుందా? అందుకని మేలు జరగటానికి నీకు మేలు జరగదు, నీ శరీరానికి మేలు జరగదు ఈ నిజమైన మాటలు వింటే. శరీరపరమైన ఇందాక విన్నాం కదా, లోక సంబంధంగా ఉంటే కనుక, లోకపరమైన విషయాల్లో ఉంటే కనుక లోకం నిన్ను బహుగా ప్రేమిస్తుంది, నీకు ఎవ్వరు శత్రువులు ఉండరు. అందుకే నన్ను నమ్ముకుంటే నీ తల్లినైనా, చెల్లినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా మీరు వదులుకోవాలి. అసలు మిమ్మల్ని మీరే గ్రాంధికంగా ఉండే వర్డ్ ఉపేక్షించుకోవాలి, వదులుకోవాలి. నీకు ఫ్యాన్ అవసరం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నాం, ఆయన నాకు ఫ్యాన్ వద్దు, ఉపేక్షించుకున్నా. ఎందుకు? ఫ్యాన్ ఉంటే నీ మాట నాకు వెకాబిలిటీ అవ్వదు, వాయిస్ క్లియర్ ఉండదు అనుకున్నా. ఉపేక్షించుకోవడం. నా శరీరానికి కావాలి ఫెసిలిటీస్ అన్ని, నా శరీరానికే కావాలి. కానీ నీ మాటకి, నీ పనికి ఈ శరీరమే ఆటంకం అనుకుంటే నేను ఈ శరీరాన్ని ఉపేక్షిస్తున్నా. ఆలోచించాలి ఈ మాటను మీరు ఎప్పుడైనా? యేసు ప్రభువు చెప్పారు, నన్ను వెంబడించాలంటే నీ సిలువను ఎత్తుకొని. అదొక భారమా? నీ సిలువ ఎత్తుకున్నాను నాయన, నా సిలువ నేను ఎత్తుకున్నాను ఆయన, మరి నన్ను ప్యాంపరింగ్ చేసుకుంటావా, నన్ను ముద్దుగా చేసుకుంటావా అంటే అసలు నిన్ను నువ్వే ప్రేమించుకోకు అనడం లేదా? ఉపేక్షించుకోమంటే అదే కదా. మనుషులు ఏంటండి మరి ఎక్కువగా ప్రేమించుకునే వారం అయిపోతున్నాము. మరి ఎక్కువగా మనల్ని మనమే ప్రేమించుకునే వారం అయితే దేవుడి పని ఎప్పుడు చేయగలుగుతాము? సగ జీవితం నీ శరీరాన్ని పోషించుకోవడానికి అయితే ఆయన మాటల యొక్క సీరియస్నెస్ నీకు అర్థం కాకపోతే ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? ఇంకా ఏం చెప్పి నిన్ను ప్రేమించాలి నేను అంటున్నట్టే. ఎలా చెప్తే నా మాటలు అర్థమవుతుంది? ఆరని అగ్ని ఆరిపోతుందా లేదా? ఎక్కడికైనా ఆరిపోద్ది. కానీ మనం వెళ్ళే శిక్షకు వెళ్ళే అగ్ని ఆరదట. గొప్పమ్మ చెప్పొచ్చు లేదని, ఎప్పటికైనా నీళ్లు పోస్తే ఆరిపోయేదే మంట. అవును కదా? మరి సూర్యుడిని ఆర్పండి, భూమి కంటే ముందు పుట్టాడు సూర్యుడు కదా, మరి ఆరటం లేదేంటి? అది అగ్నిమయమై ఉన్నదే కదా, దాని నుంచే కదా ఈ భూగోళం అంతా చక్కగా మంచి ఫ్రూటనింగ్ ఇస్తుంది, జబ్బులు కూడా పోతున్నాయి. మరి అది మండేదే కదా, ఎందుకు ఆరలేదు? ఇక్కడే నీకు ఒక రిజంబల్ చూపించాడు, ఆరని అగ్ని ఉంది అని. కానీ వండే దాన్ని నీ కోసం, నీ మీద కోపంతో దాన్ని ఆపేస్తాడు. వన్స్ అది ఆగిపోయిందంటే నీ లైఫ్ సడన్ గా ఆగిపోద్ది. సడన్ గా అప్పుడేం చెప్తావు? నీ ఇల్లు, అప్పుడేం చేస్తావు? నీ నగలు, అప్పుడేం చేస్తావు? నీ ఉద్యోగ ధర్మాలు, అప్పుడేం చేస్తావు? ఏం చెప్పినా. అందుకే ఒక మాట చూపిస్తాను, ద్వితీయోపదేశ కాండంలోని దానియేలు గ్రంథంలోని, దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అనేకులు తమను శుద్ధిపరచుకుని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు. చాలా మంది మారిపోతున్నారట, చాలా మంది తమను తాము శుద్ధి చేసేసుకుంటున్నారంట, చాలా మంది ప్రకాశమానులు అయిపోతున్నారంట. కానీ దుష్టులు మాత్రం దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారట. కనుక ఏ దుష్టుడు అంటే మారని దుష్టుడు ఎవరు అంటే సాతాను పంచన ఉన్నవాడు ఈ సంగతులను గ్రహించాడు. ఎన్ని విధాలుగా చెప్పి చూడు. దాదాపు మా దగ్గర 90 ఉన్నాయండి లెసన్స్. 85కి వచ్చాం. 80 రకాలుగా పిలిచాము. మా ద్వారానే 85 రకాలుగా దేవుడు రండి, వినండి, రక్షణ పొందండి, ఇక్కడ గాని ఓపెన్ మీటింగ్ లో గాని. ఎందుకని మిగతా వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకోలేదు అంటే గ్రహింపలేదు. మనకి ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ అంటే ఖచ్చితంగా మన జీవనోపాధి ప్రయారిటీ. అది మనం చెప్పాం, మన క్రియలు చెప్తా ఉంటాం, అవునా కదా. రేపు కూడా మీరు ఇక్కడ గ్యాదర్ అవ్వాలి, ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు మానేయండి అంటే మొట్టమొదటిగా నేనే అంటాను, అయ్యో రేపు నాకు లీవ్ ఇవ్వరు అంటానా లేదా. ఏదేమైనా సరే నాకు దేవుడి పని ముఖ్యం అనుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను. మరి మిగతా వాళ్ళు వస్తారంటే అప్పుడు ఒక్కొక్కరి దగ్గర వెరైటీ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. దుష్టులు గ్రహింపరు, కానీ బుద్ధిమంతులు గ్రహించగలరు. ఇక్కడ బుద్ధిమంతులైన వారు గ్రహిస్తారట. కానీ చాలా మంది బుద్ధిమంతులు అవ్వటానికి ఇష్టపడతాను. బుద్ధిమంతులు అవ్వటానికి నువ్వు చాలా బుద్ధిమంతుడు అంటే మనకి ఇష్టం, కానీ బుద్ధిమంతులు అవ్వటానికి ఇష్టపడం. ఎందుకంటే గ్రహిస్తే కదా బుద్ధిమంతులు అవుతాం. గ్రహింపు లేదు, సీరియస్నెస్ లేదు. దేవుడు అంటే ఏమంటున్నారంటే దేవుడితో ఒక ఒప్పందం నీకు ఒక ఏమంటారు థ్యాంక్స్ గివింగ్ చెప్పమా. ఎందుకంటే నువ్వు ఇన్ని చేసావు కదా, ఇన్నిటికి కలిపి సంవత్సరానికి ఒక మీటింగ్ మా ఇంటి దగ్గర సరిపోతుంది నీకు, చాలుగా. రేపు నేను అడిగితే నా దగ్గర చెప్పుకోవడానికి పనులు ఉన్నానైనా ఏం చేశాను, ఒక్క మీటింగ్ మా ఇంటి దగ్గర గట్ల బూంది వచ్చి ప్రసాదం ఇచ్చి నలుగురిని పిలిచే చెయ్యి కడిగిచ్చారండి. ఎందుకు చెయ్యి కడిగించడం దేనికి? నిన్ను ఎవరు కడిగించమన్నారు? అరే నేను చెప్పాను కదరా, రొట్టె వల్ల కాదు మనుషులు బ్రతికేది, నా నోట వచ్చే మాటను ప్రకటించు ఎల్లు సకల సృష్టికి సాక్షార్థము. ఏమైనా చేసావంటే నా సాక్ష్యమే డొల్ల సాక్ష్యం. నేనెవరికి చెప్పను? వాక్యం మీద ఇల్లు కట్టుకునే మనస్తత్వం లేదు. బుద్ధిమంతులైతే గ్రహిస్తారు, కానీ ఈ బుద్ధిమంతులుగా మారవలసిన వాళ్ళంతా దుష్టులుగానే ఉన్నారు. కారణం లోకముని వీళ్ళు ప్రేమిస్తున్నారు. లోకము దాని ఆశ ఏంటో, లోకం ఆశ ఏంటి? ఇంకా సంపాదించుకుందాం రండి, ఈ పట్టణం పోయి సంపాదించుకుందాం, ఆ రోడ్డు పోయి సంపాదించుకుందాం, మరి ఎక్కువగా సంపాదించుకుందాం. ఆ సంపాదన లేకుండా నువ్వు చెప్పమ్మా, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు చెప్పు మరి అంటారా? మేము జాబులు చేసేదే మీలాంటి వాళ్ళకి మరి ఎక్కువగా పంచిపెట్టడానికి వాక్యం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఉండి చెప్పాం అనుకో, క్వశ్చన్ మీ మెయిన్ నుంచి ఏమవుతాయి ఇక్కడ మాకు తెలుసు. వాక్యం చదివామంటేనండి సైకాలజీ చదవక్కర్లా, ఒక మనిషి లాగా చూస్తూ బోల్డ్ అని చెప్పేయచ్చు. బైబుల్ ఇచ్చిన జ్ఞానం అది ఏం చేస్తుంది చెప్పండి? బైబుల్ ఇచ్చిన జ్ఞానం అది ఒక మనిషి యొక్క ఆలోచన ఏంటో కూడా బైబుల్లో నుంచి ఒక మనిషిని లాగా చూడగానే చెప్పేయచ్చు. కాబట్టి క్వశ్చన్ మీరు వేస్తారని దానికి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నా. వాక్యమును గ్రహించండి ప్లీజ్. మీకు ముందు కాలం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ముందుకు తీసుకెళ్లి చెప్తాను, ముగింపుకు వస్తున్నాను, భయపడకండి ఎక్కువసేపు తీసుకుంటానని. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చూడండి.
అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని ఈ మోసపరిచి మాట చదివినప్పుడు ఏమనుకున్నానంటే, నేనైతే మా అయితే ముగ్గురు నలుగురు ఎవరు నమ్ముతాడు, అంత పిచ్చోడు ఎవరు ఉంటాడు, నేను యేసు అంటే అసలు నమ్మే వాళ్ళు అంత పిచ్చోడు ఉంటారా? బైబిల్ మరీ ఇంత చీప్ గా రాసింది ఏంటి మనుషులు అనుకున్నా. కానీ మనకి మెచ్యూరిటీ వస్తుంది కదా, నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలు అవగాహనకు వచ్చేటప్పటికి ఆలోచిస్తే 17వ శతాబ్దంకి ముందే స్టార్ట్ అయిపోయారంట నేనే క్రీస్తున్నా అంటే. వాళ్ళు పూజ చేసే వాళ్ళు కూడా మొదలెట్టారంట. ఇదెక్కడ విచిత్రం, ఇదెక్కడ విచిత్రం. ఒక పర్సన్ అంట, అపెల్లో క్యూబిలోని అని ఒక పర్సన్ అంట. అతను వచ్చి ఫిలిప్పైన్ లో ఉంటాడటండి. ఫిలిప్పైన్ లో ఉంటే అతని ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు మీరు ఊహకి చెప్పండి. ఫిలిప్పైన్ లో వాళ్ళే 3 మిలియన్ పీపుల్ అంట. దాంతో పాటు అతని యొక్క ఏమంటారు ఫేవరిజం ఉన్నవాళ్ళు, అతన్ని అభిమానించే వాళ్ళు ఇంకొక 4 మిలియన్ పీపుల్. అంటే టోటల్ 7 మిలియన్ పీపుల్ ఇతన్ని ఫాలో అవుతారంట. ఎందుకు? నేనే యేసుని అని చెప్పినందుకు. నేను ఎంత పిచ్చోడు ఉన్నారా? అతను ఒక్కడే కాదండి, ఇంకొక పర్సన్ ఉన్నాడట, అలెన్ జాన్ మిల్లర్ అని ఇంకొక పర్సన్ అంట. అతను వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటాడంట. అతను కొంచెం లగ్జరీస్ గా ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటారో వాళ్ళని పిలుస్తాడట. పిలిచి ఎంత వైరాగ్యం పుట్టిస్తాడంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇన్కమ్ మొత్తం అమ్మేసుకుని ఆయన పాదాల దగ్గర పెట్టేస్తారంట. ఇది ఎందుకు పిచ్చోళ్ళు ఉన్నారా? అతను కూడా నేనేదో భక్తుడిని, నేనేదో ప్రీచర్ని, నేను దేవుడి యొక్క ఫాలోవర్ అని చెప్పట్లా, నేనే క్రీస్తుడని చెప్పినందుకు. అర్థమవుతుందా? ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడండి, ఈ ఇంద్రీ క్రిస్టియన్. అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? అమెరికాలో ఉంటాడట. అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మిలియన్ లో ఉన్నారట. ఒక అమెరికా వాళ్ళు ఎందుకో అతన్ని బ్యాన్ చేశారట. ఇప్పుడు పలువురు అన్న వర్డ్ మనకి ఎలా అనిపించిందండి? 4 5 అనుకున్నట్టు. కానీ చూస్తే ఇంత మిలియన్ పీపుల్ నేను క్రీస్తుని అని చెప్పి లాస్ట్ లో చెప్పాను కదా ఇంద్రీ క్రిస్టో అని. అతని బిహేవియర్ మొత్తం యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు, తను పుట్టినప్పుడు లైఫ్ ఎలా లీడ్ చేశాడు, డ్రెస్సింగ్ ఎలా చేశాడు, మేబీ తన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, అలాగే ఫాలో అయ్యి అట్రాక్ట్ చేస్తున్నాడంట. కేవలం బైబిల్లో చెప్పింది చూడకుండా ఉండటం వలన ఎంతమంది మిలియన్ పీపుల్ పక్కదారి పెట్టేసారు చూడండి. క్రైస్తవ్యం ఎంత ప్రమాదకరంగా ఉందో. మనం బైబిల్ కూడా ఓపెన్ చేయం. బైబిల్ కూడా వెళ్ళిపోయామా, కుర్చీలో పడిపోయామా. 71వ కీర్తన చూడండి ఒక మాట. కీర్తనలో 71వ కీర్తన 2వ వచనం చూడండి. నీ నీతిని బట్టి నన్ను తప్పించు. జైకెళ్ళనైనా బెల్ మీద తిరుగుతానయ్యా కాదట. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను గడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము అని ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేను నిత్యము చుచ్చునట్లు అంటే దూసుకొని పోయి దాగికొని ఉండేలాగా నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. దుష్టుడు వింటాడా? దుష్టుడు గ్రహిస్తాడా? అసలు ఈ మాటలో అతనికి ఏమైనా హ్యాపీనెస్ ఉంటుందా? కానీ మీలో కొద్ది మందికి ఈ మాట వినగానే థ్యాంక్ యూ గాడ్ అనిపించింది. నిజం. ఏమంటున్నాడు ఇక్కడ? నిత్యము చొచ్చునట్లు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, నిత్యము చొచ్చునట్లు ఆశ్రయదుర్గము. ఎప్పుడైనా ప్రేయర్ చేశారు ఇలాగా? ఏమంటే ఒక వైరస్ వచ్చిందండి. ఆ వైరస్ ఎంత భయంకరమైన వైరస్ అంటే నువ్వు చచ్చిపోవటానికి 2 రోజులు. జపాన్ లో చచ్చిపోతున్నారు జనాలు తెలుసా? దాదాపు ఇప్పుడు మీకు బాగా మీరు దేని మీద చాలా మంది నాలెడ్జ్ ఇప్పుడు ట్రోల్స్ మీద కదా, ఏమంటారు ఇట్లా షార్ట్స్ మీద కదా, షార్ట్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది జనాలకి. ఆ షార్ట్ లో ఉన్న ఫుల్ మెసేజ్ నిజమా అబద్ధమా తెలుసుకునే టైం మనిషికి లేదు. మనిషికి వినటానికి ఓపిక లేదండి.
అందుకే షార్ట్ మెసేజ్లు అన్ని చోట్ల వచ్చింది. వంటలో కూడా షార్ట్దే కావాలట. ఉప్పు వేయకపోయి కారం వేయకపోయినా ఆ కూరలో ఏముందో అది జ్యూస్ చేస్తావు, దాని పర్యవసానం నీ భర్త భరించాలి. అలాగే నాలెడ్జ్ వైజ్ గా కూడా అసలు ఏది ముందు నిజం ఏది వెనక నిజం గ్రహించేవారు లేరు. ఈ వైరస్ పేరండి STSS అండి. ఎస్ అంటే స్టెఫైలోకోకస్ టాక్సిక్ సిండ్రోమ్ అండి. ఈ వైరస్ ఏం చేస్తుందో తెలుసా, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందో తెలుసా, నీ స్కిన్ నుంచి లోపల ఏ కండైతే ఉందో దాన్ని తినేస్తుంది. ఎంత ఫాస్ట్ గా అంటే 2 రోజుల్లో. 2023లో జపాన్ లో ఓన్లీ ఒక 500 మందికి అట్లా వచ్చిందట. ఇప్పుడు బాగా టెన్షన్ అయిపోతున్నారు. ఇది స్ప్రెడర్ కోవిడ్ లాగా. COVID-19 తెలుసు కదా, కేరళలో ఎవరికో ఒక అమ్మకు వస్తే చుట్టేసింది మనల్ని. దాదాపు ఒక ఎంతమంది చచ్చిపోయారు? 1 మిలియన్ ఆఫ్ పీపుల్ అనుకున్నామా కోవిడ్ వల్ల. దీనికి ఇది ఈ STSS అనే ఈ బ్యాక్టీరియా వల్ల కోవిడ్ కంటే ఎక్కువ భయంకరమైన ప్రాబ్లం రావచ్చు. 1000 మంది చనిపోయారు 2024లోనే. ప్రాబ్లం ఏమనిపించదు. జ్వరం వచ్చిందా? వచ్చింది. కోల్డ్ వచ్చిందా? వచ్చింది. ఇది కామనేగా. ఒళ్ళు నొప్పులు కూడా ఉంటది కదా మామూలుగా, కోల్డ్ వస్తే ఆ కామనే. కానీ మిగతా వాటికి ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే కాళ్ళ వాపులు వచ్చి రెడిష్ గా మారిపోతాయి. మీకు ముందే చెప్తున్నాను, సైంటిఫిక్ గా సైంటిస్టులు వణికిపోతున్నారు. వైరస్ కి బ్యాక్టీరియాకి వణికిపోతున్నామండి. కంటికి కనపడనివి ఇవి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కంటికి కనపడేవి కావు. మనిషిని నాశనం చేయడానికి వచ్చేసినాయి. దేవుని యొక్క కృప మెల్లమెల్లగా తగ్గిపోతుందండి. మన హజ్ యాత్రకు వెళ్ళారు కదా చాలా మంది. ఓన్లీ ఎండల వల్ల ఎంతమంది చచ్చిపోయారట? 1000 మంది. అదేమి దేవుడి దర్శనానికి వెళ్ళారు. ఈ ఎండ కనికరించలేదా? కనికరించదు. ఎండకి మన భేదం ఉంటుందా? మనకుంటది కానీ కులం మత భేదాలు, తన భేదం మన భేదం, వాడు మనోడు వీడు మనోడు కాదు. ఏమిటో అందరికి 2 కళ్ళు 2 చెవులు, 1 కన్ను 1 మూతే, 2 చేతులు 2 కాళ్ళే. డిఫరెన్స్ ఉన్నాడు. వాడిని ఏమంటారు? వైకల్యం ఉన్నవాడు. వాడి మీద జాలి పడాలి. అది చెయ్యం. మనల్ని మనమే ద్వేషించుకునేంత మూర్ఖత్వంలో మనల్ని పెంచిన వాడు ఎవరబ్బా అంటే ఈ లోకపువాది. వాడెవడు కొత్త క్యారెక్టర్ అంటాము ఇప్పుడు మనం. ఏం గ్రహించట్లే. బుద్ధిమంతుడైతే గ్రహిస్తాడు కదా. అందుకని ఈ బ్యాక్టీరియా ఉంది కదా, ఈ బ్యాక్టీరియా కన్నా కొంచెం ఏమన్నా కనికరం ఉండి నిన్ను తప్పించుకోవచ్చేమో. నువ్వు ఎలాగ COVID-19 తప్పించుకున్నాం కాబట్టి దేవుడి నుంచి తప్పించుకోవడానికి అవుతుందా? ఇప్పుడు మన హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళలో అక్కడ ఎంత అంటే టెంపరేచర్ 52 డిగ్రీలు అంట. 52 డిగ్రీలకి ఇక్కడ 40 దాటకపోతేనే ఈ సఫకేషన్ కి బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అనుకుంటున్నారు? ఎల్లుల్లి పోయింది. వాతావరణంలో అట్మాస్ఫియర్ లో హై ప్రెషర్ అటండి. హై ప్రెషర్ భూమి మీదకి తొయ్యబడుతుందంట. ఎందుకంటారు? భూమి మీద మల్లె పువ్వులు ఉన్నాయి. పాపం పుణ్యం అరగని మల్లె పువ్వులు. ఎవరళ్ళు? మహనీయులు, మహాపురుషులు. మనల్ని మనమే కొట్టేసుకుని, మనల్ని మనమే చంపేసుకుని, కుదిరితే కత్తితో నరుక్కున్నావా, గొడ్డలతో నరుక్కున్నావా, కత్తితో పొడిచేసుకున్నావా, మూకమ్మడిగా వెళ్ళి చంపేసుకున్నావా అనుకునే ప్రకృతిలో ఉన్నారు కదా. ప్రకృతి అంటున్నది మా వల్ల కాదు నాయన, కొంచెం మారాల్సిన వాళ్ళు ఉన్నారు, సంఖ్య పూర్తి అవ్వాలి ప్లీజ్ అండి. ప్రెషర్, హై ప్రెషర్ వాళ్ళంట. ఏమండి ఎండాకాలం అయిపోయింది, జూన్ వచ్చింది కదా, ఒక మెమరబుల్ మంత్ లాగా ఉంటది. అంత మేలో మండే ఎండల నుంచి అప్పుడప్పుడే చల్లగాలు వర్షంలో మనకు ఒక మెమరబుల్ మంత్ లాగా ఉండేది. ఇదేంటండి బయట అంత బాగా వర్షం పడుతుంది, లోపల ఇంత వేడిగా ఉంది, ఏసీలు పని చేయట్లేదు, ఫ్యాన్లు పని చేయట్లేదు. వంట చేయాలంటే అమ్మ చెంబెట్టు కొట్టుద్దు, ప్లేట్ ఎట్టు కొట్టుద్దో అన్నట్టు ఉంది కిచెన్ లో వాతావరణం. అంతే కదా, తెచ్చుకుని బయట నా వల్ల కాదని అంటాను. ఎందుకు ఇలా వాతావరణం మారిపోయిందంటే రోజు రోజుకి నీ గురించి వాతావరణం అసలు నేను చెయ్యను అని మొరాయించే స్థితికి వెళ్ళింది. దీనికి గుర్తుగా ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము
ముగింపుకు వచ్చానండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరిస్తే, యూఫ్రటీసు అనేది ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఆదికాండం 2వ అధ్యాయంలో కనపడుతుంది కదా. 4 నదుల్లో పాత అతి పురాతనమైన నది యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము శుద్ధపరిచినట్లు, రోడ్ వేసినట్లుగా నది నీళ్లులోక ఎండిపోతుందంట. మీకు అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, నీటి మట్టం చాలా ఎండిపోయింది, నేల కనపడుతుంది యూఫ్రటీస్ నది. యేసు ప్రభు వారు వచ్చేస్తారు అనటానికి లాస్ట్ సిగ్నిఫికేషన్ అంట. లాస్ట్ సిగ్నిఫికేషన్ అని మన ఈ దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు ఒక సిగ్నిఫికెన్స్, ఇది యూఫ్రటీస్ నది ఎండిపోతుంది, మన కాలువలే ఎండిపోయింది, మన గుమ్మం ముందున్న చెరువులే ఎండిపోయింది. కృష్ణా నది ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఇసుక కనపడేదా? ఇప్పుడు ఏం కనపడుతుంది? ఇసుక తప్ప నీళ్ళే కనపడవు. అలాంటిది అసలు భూతలం మొత్తం మీద వాటర్ అనేది తక్కువైపోయింది. మేము మనం బెంగళూరులో కదా చూసాం వాటర్ లేదని. డెఫినెట్ గా హైదరాబాద్, విజయవాడ ముందు నేను ఫస్ట్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ ప్లేస్ అంటే డెఫినెట్ గా. యూఫ్రటీస్ అనే నది రాజుకి మార్గం సిద్ధపరిచినట్టుగా ఎండిపోతుందట. తర్వాత అదే 9వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం చూడండి. 9వ అధ్యాయము 13వ వచనం. ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న 4 దేవదూతలు. యూఫ్రటీసు నది కిందట 4 దేవదూతలు బంధింపబడ్డారంట. ఇది వినటానికి నమ్మశక్యంగా లేదు కానీ నిజం అని అక్కడ సైంటిస్టులు చెప్తున్నారంటే, నాకు తెలియదు మరి. అక్కడ వాళ్ళకి శబ్దాలు వినపడుతున్నాయంట. మరి ఇది నమ్మాలో నమ్మకూడదో తెలియదు కానీ దాని వల్ల ఒకవేళ ఆ ఏంజల్స్ కనుక విడిపింపబడితే ఏమవుతుందట? ఆ దేవదూతలు వదిలి పెట్టమని గోర పట్టుకుని ఉన్న 6వ దూత చెప్పుట వింటిని. అప్పుడు మనుషుల్లో 3వ వంతు అంటే ప్రజెంట్ ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం 2.67 మిలియన్ పీపుల్ చనిపోతారు. యూఫ్రటీస్ నది ఎండిపోయిన తర్వాత దాని కిందనున్న 4 దేవదూతలు విడిచిపెట్టమని పరలోకం నుండి ఆజ్ఞ వస్తే, ఆ దూతలను విడిచిపెడితే ఆ దూతల యొక్క క్రూరమైన కోపం వల్ల భూమి మీద 3వ వంతు జనాలు చనిపోతారు. ఆ కోవిడ్ వల్ల చచ్చిపోయి ఉంటారండి అంటారా? కోవిడ్ వల్ల చచ్చిపోయింది ఓన్లీ 61 మిలియన్ పీపుల్. అర్థమవుతుందా? 61 మిలియన్ పీపుల్. కానీ భూమి మీద ఉన్న 3వ వంతు అంటే ఇప్పుడున్న 800 కోట్ల ప్రజానికంలో 2.67 మిలియన్ పీపుల్ చనిపోవటానికి ఉండే పరిస్థితి. ఏ విషయంగా బ్రతుకుందాము, ఏ విషయంగా మేము బాగుంటాము, ఏ విషయంగా మాకు మంచి కాలం అని చెప్పగలరు క్రైస్తవులైన మీరు కూడా? ఇది అనుకూల సమయమా? గెహాజీని తిట్టుకున్నావు. చిచి, గెహాజీ అంత మంచి భక్తి పరుడు దగ్గరుండి బంగారాన్ని ఆశించాడు ఏంటండి అనుకున్నాం. దేవుని మాటలు ఎన్ని తెలుసుకున్నా నీవు నేను కూడా దేవుని మాటలు సీరియస్ గా తీసుకోవటంలో ప్రపంచం ఏ స్థితికి వెళ్ళిపోతుందంటే, అదే ప్రకటన గ్రంథానికి రండి. అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం ఈ మాటతో ముగిస్తాను. 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున అది ఘట సర్పానికి నమస్కారం చేస్తారు. ఎందుకయ్యా ఘట సర్పానికి నమస్కారం చేస్తారంటే, ఈ మృగంతో మనం ఏం పోటీ పడతాం, ఈ మృగంతో మనం ఎవరు యుద్ధం చేస్తాడు? అదే ఉందా లేదా? అదే అంటున్నాడు. వారు ఈ మృగంతో సాటి ఎవడు యుద్ధం చేస్తాడు అని చెప్పుకుంటూనే మృగానికి నమస్కారం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. మీకు మొట్టమొదటి ద్వితీయోపదేశ కాండంలో జరుగుతుంది. నీ హృదయంలో ఉందేంటో బయట పెట్టడానికే నిన్ను వాణించి నిన్ను శ్రమకు గురి చేస్తాను. నేనిచ్చాను,
అధికారం నువ్వేంటి మాట్లాడుతున్నావు? నీలోకి బయట రాని భక్తి అవసరమైన భక్త, లేకపోతే నిజంగా నా కొరకు నిలబడే శక్తి నీలో ఏమైనా యుక్తి ఉందా? ఇంకా ఏమంటున్నాడు కింద చూడు, ఏమంటున్నాడు? ఆ డంబపు మాటలను దేవదూషణ పలుకు నోరు వస్తుందండి. మీరు యూట్యూబ్ చూడండి, మన క్రైస్తవ్యాన్ని గురించి గాని, యేసు ప్రభువుని కన్నా తల్లిని గురించి గాని, తండ్రి అయిన దేవుని గురించి గాని ఎంత ఘోరమైన మాటలు వస్తూ ఉంటున్నాయో. మీరేమనుకున్నారు? వాళ్ళకు వచ్చింది అనుకున్నారా? అధికారం ఇవ్వబడింది. అధికారం ఇవ్వబడింది కాబట్టి డంబపు మాటలు, దేవదూషణ మాటలు పలుకు ఒక నోరు వాళ్ళకి ఇవ్వబడింది. నీ హృదయంలో ఉన్న స్టామినా ఏంటో తెలియాలి. అందుకే ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము. నేను యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక, నేను యెహోవా చదివి కరెక్టేనండి. యెహోవా దృష్టికి పాపము చేశాను గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు. అదేంటి? న్యాయం తీర్చేంత వరకు ఆయన కోపాగ్నిని నువ్వు ఒప్పుకుంటావా? అర్థమవుతుందా? దేవుని లాజిక్ అర్థమవుతుందా? ఏమండి, సంపూర్ణ ప్రార్థన చేస్తే శ్రమలు పోతాయని ఎవడండి మీకు చెప్పింది? శ్రమలు పెడతాను అని ఉంది బైబిల్లో, శ్రమలు పెట్టిస్తాను. అందుకే ఇశ్రాయేలీని 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోయే ప్రయాణాన్ని 40 సంవత్సరాల వరకు పొడిగించాను, పరీక్షించడానికే. వాళ్ళ గుర్తేంటో తెలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కోసం మమ్మల్ని చంపడానికి అది వచ్చావని అంటారు. నేను రేపు ఏదో ఒక నిమిత్తం శ్రమల పాలైతే ఎందుకయ్యా మాకు ఈ శ్రమ ఇచ్చావు మమ్మల్ని చంపడానిక అని నోరు లెగుస్తుంది. లేదు నాయనా, ఈ శ్రమ ఇచ్చావు నన్ను పరీక్షించడానికి అంటావా? అయితే మీరు రెడీగా ఉండండి. దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని కొరకు సిద్ధపడండి. దానియేలు గ్రంథంలోని 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం. ఈ మాటకు ముగింపుగా మీకు గుర్తు చేసి ముగించేస్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు. మనకి ఇక్కడ మనకొక హింట్ వచ్చింది. జనములలో అనేకులు బుద్ధిమంతులు బోధించుదురు గాని ఏమండి, బుద్ధిమంతులు అయితే వాళ్ళకి ఏమవుతుంది? మామూలుగా చెప్పండి, బుద్ధిమంతుడు కాబట్టి ఏమండి మంచి బుద్ధిమంతుడండి, పెళ్లి చేసే ఇచ్చండి, పెళ్లి కూడా మంచి బుద్ధిమంతుడు అండి. ఎక్కడ ఉపయోగిస్తాను వాడు చెప్పండి? వాడికి మంచి లక్షణాలు ఉన్నాయని కదా బుద్ధిమంతుడు అంటాం. మంచిగా అప్రిషియేట్ చేయటానికి కదా బుద్ధిమంతుడు అంటాం. అనేకులు బుద్ధిమంతులు బోధిస్తారు కానీ వారు బహుదినములు ఆ ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపెట్టబడి హింసింపబడి దోచబడిపోతారు. బోధించేవారు, సత్యమును బోధించేవారు, బుద్ధి కలిగిన వారు బోధించేవారు శ్రమకు లోనవుతారు, అగ్నికి లోనవుతారు, ఖడ్గమునకు వెళ్ళిపోతారు, చెరకు కూడా వెళ్ళిపోతారు. అదే 34వ వచనంలో అంటున్నారు వారు కృంగిపోతారు. ఆ వాళ్ళు కృంగిపోయే సమయం వస్తుంది. బుద్ధిమంతులు కృంగిపోయే సమయం వస్తుంది. కానీ వాళ్ళకి స్వల్ప విరామం అవుతుంది. స్వల్ప విరామం వలన సహాయమే దొరుకుతుంది. దానివల్ల ఏమన్నా ఉంటుందా? నీకు బాగా ఒళ్ళు కాలిపోయింది, అరిటాకులు వేసి కూర్చోబెట్టారు, స్వల్ప సహాయం, ఏం రిలీఫ్ ఉంటుంది? అర్థమవుతుంది మాటకి. మీకు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే ఈ బుద్ధిమంతులకి ఎదురయ్యే సమస్య చూడండి. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు, దొంగ మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పి వారిని మంచోళ్ళమా వీళ్ళని హత్తుకుంటారట. హత్తుకుంటారు గాని నిర్ణయింపబడిన కాలము ఇంకా రాలేదు గనక ఇక్కడ మళ్ళీ అంత్యకాలము వరకు జనులను పరిశీలించటానికి, పవిత్రపరచటానికి బుద్ధిమంతుల్లో కొంతమంది చచ్చిపోతారు. ఏమని ప్రార్థన చేస్తావు?
శ్రమను ఎదుర్కొనేందుకు ఇంకా మెలకుగా ఉండలేదా అని అడిగిన రిక్వెస్ట్ గుర్తుపెట్టుకొని తెల్లవారేంత వరకు ప్రార్థన చేయటం కాదు, బుద్ధిమంతులకు ఎదురయ్యే పరిస్థితి ఇది. దేవుని మాటను మీరు సీరియస్ గా తీసుకున్నారా? పరలోకం మీదే. లేదు ఏదో ఫార్మాలిటీ ప్రేరింగ్, ఫార్మాలిటీ ఆఫరింగ్ చేశారంటే తుదకు మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ మాత్రము ఆదరణ కలిగించిన ఈ లోకంలో మమ్మల్ని ఆదరిస్తారు అనుకోవటం మా బ్రహ్మని మాకు తెలియజేస్తున్నారు. అంత్య దినాల్లో ఉన్నాం, అంత్యకాలపు నిర్ణయపు కాలంలో ఉన్నాం. పరీక్షించడానికి, పరిశీలించడానికి కొంతమంది బుద్ధిమంతులు కోల్పోతారని మీరు సెలవిస్తున్నారు. నాయనా, మా ముందు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, సూక్ష్మ జీవులుగా మా అంతాన్ని చూస్తున్నప్పుడు, వాతావరణం మమ్మల్ని సహకరించినప్పుడు, మనుషులు కూడా మమ్మల్ని మభ్యపెట్టి ఇచ్చకపు మాటలతో మమ్మల్ని బాధిస్తున్నప్పుడు నీ ప్రేమే మమ్మల్ని ఆదరిస్తుందని, అంతవరకు సహించిన వాడే ధన్యుడు అని మీరు మాకు తెలియజేశారు. క్షణక్షణము నీ దగ్గరికి అవుతూ ఉన్న కొద్దీ ఆయన ఈ లోకం మమ్మల్ని మరింతగా బాధపెడుతుందని మాకు అర్థమవుతుంది నాయన. అందుకే నీ వాక్యమే ఆధారంగా చేసుకొని నిత్యము ఆశ్రయదుర్గంగా ఉండే నిన్నే తలంచుకుంటూ ఇదిగో నాయన బలలోనికి వెళ్తున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. బుద్ధిమంతులుగా ఉంటున్నాము, నేను దుష్టులుగా ఉంటున్నాము. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము నాయన. మాలో మీకు ఎప్పుడు దుష్టత్వమే కనపడుతుంది. కేవలం నీ కృపా కనికరం ద్వారా మమ్మల్ని నీతిమంతులకు తీర్చిదిద్దారు. ఇదిగోనైనా నీ బిడ్డ ఇచ్చిన త్యాగం వల్ల పుణ్యాత్ములమైన మమ్మల్ని మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మమ్మల్ని నాయన నీ బిడ్డకి మీ జ్ఞాపకం చేసుకోవటానికి నా రొట్టెను నా శరీరాన్ని తీసుకోండి అని నీ బిడ్డ ఎలా అయితే భూమి మీద ఉన్నప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. నన్ను ఎదుటి వాళ్ళని పరీక్షించాం నాయన, ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తాం. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. దయచేసి మాలో ఉన్న మాలిన్యాన్ని అంతా తీసివేసి మమ్మల్ని మన్నించి ఈ రాజ్యానికి దగ్గర చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.